ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుడు మనలను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఆయన కృప మన ఎడల కనుపరుస్తూ నడిపిస్తున్నారు కదూ. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? యెహోవానగు నేనే నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఎన్నటెన్నటికీ విడువని దేవుడు. మనుషులు మన చేయి పట్టుకున్నా కొన్నిసార్లు విడిచిపెడతారు. వారికి అనుకూలంగా ఉన్నట్లుగా పట్టుకుంటారు, విడిచిపెడతారు. దేవుడు ఆయన మనలను ఒక్కసారి చేయి పట్టుకుంటే, ఒకసారి ఆయన దృష్టి నిలిపి మనలను లేవనెత్తితే అది ఎన్నటెన్నటికీ పడిపోకుండా స్థిరులుగాను ఆయన కొరకు నిలబడే పాత్రలుగా చేయు దేవుడై ఉన్నాడు. నీ చేయి పట్టుకుంది నరమాతృలు కాదు, దేవాతి దేవుడు. కనుక ప్రియ సహోదరి, నీవు దేని గురించి దిగులు చెందక నీ చెయ్యి దేవునికి అప్పగించు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయనే నిన్ను సురక్షితమైన మార్గాలలో నడువజేయగలిగిన దేవుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడువలసిన మార్గములను బోధించండి. మా చేయి పట్టి నడిపించండి నాన్న. మా పాదములు కుడి ఎడములకు తొలగిపోకుండా తొట్టిల్లిపోకుండానట్లుగా మీరు నడువ చేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాం, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాన్న. వారి చేయి పట్టి నడిపించే దేవుడవు నీవని గ్రహించిన నీ పిల్లలు అయ్యా, ఇదిగో స్థిరమైన విశ్వాసము గలవారిగా మిమ్ములను వెంబడించుదురుగా కటి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ మీరు విడుదలనిచ్చి చెయ్యి పట్టి నడిపించి సురక్షితమైన మార్గాలలో పయనింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.